నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ కు రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్సుల్లో 100% మినహాయింపు ఉంటుందట. అయితే ఈ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించిన కొత్త పాలసీ తీసుకొచ్చారట. ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకుంటారో వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ కానీ రోడ్ ట్యాక్సులు కానీ ఫ్రీ ఇస్తారట. లిస్టులో బైకులు, కార్లు, ఆటోలు, లైట్ గూడ్స్ వాహనాలు 2026 డిసెంబర్ 31 వరకు పాలసీ అమలవుతుందట. ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ స్పెషల్ సిఎస్. త్వరలో హైదరాబాద్ మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు. త్వరలో మొత్తం హైదరాబాద్ మొత్తం ఈ ఈవీ బస్సులు ఉంటాయట, ఎలక్ట్రికల్ బస్సులు. ఇక లోకల్నే తిరుగుతాయి కాబట్టి సో ఇవి ఏవైతే ఉన్నాయో బైకులు, కార్లు, ఆటోలు, లైట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎలక్ట్రికల్ తీసుకున్న వాళ్ళకు 2026 వరకు ఈ పాలసీ అనేది వర్తింపజేస్తారట. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక వెహికల్ తీసుకుంటే, అది బైక్ కానీ కార్ కానీ తీసుకోవడం ఇక్కడ పెద్ద సమస్య కాదు. తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఇప్పుడు కార్ తీసుకున్నాడు అనుకోండి, వాళ్ళ బంధువులు ఎవరో హైదరాబాద్ కాలేజ్ నుంచో లేదంటే ఎయిర్పోర్ట్ నుంచో పికప్ చేసుకొని ఇప్పుడు జగిత్యాల వరకు వెళ్ళాలి. దాదాపు 150 కిలోమీటర్లు ఒక 300 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి. లేదంటే ఇంకా అంతకంటే కొంచెం దూరం వెళ్ళాలి, ఒక 400 కిలోమీటర్లు వెళ్ళాలనుకో, ఒక 500 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు. సో ఆ వెహికల్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి అతని దగ్గరికి పోయి తీసుకొని మళ్ళీ రిటర్న్ కావడానికి అవకాశం ఉంటుందా? అంటే ఒక 400 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం దానికి ఉంటుందా? ఆ ఛార్జింగ్ ఉంటుందా? ఒకవేళ మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఆయన పరిస్థితి ఏంటిది? అంటే ఈ పవర్ ఛార్జింగ్ ఏవైతే స్టేషన్స్ ఉంటాయా పెట్టేటి, సో అవిటిని గిట్లా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు ప్రజలు వీలైనంత తొందరగా ఆసక్తి చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఛార్జింగ్ అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు పెట్రోల్ కదా ఏ విధంగా అవైలబుల్ ఉన్నదో ప్రతి స్టేషన్లో కానీ ప్రతి ఊర్లలో గట్లా రోడ్ల మీద అవైలబుల్ పెట్రోల్ ఎట్లయితే ఉన్నదో ఆ విధంగా ఈ ఏదైతే ఛార్జింగ్ పాయింట్స్ అవైలబుల్ ఉంటే జనాలు వీలైనంత తొందరగా వాటి వైపు చూస్తారు. లోకల్గా అంటే నడుస్తుంది అనుకోరు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వస్తే లోకల్గా ఉన్న వ్యక్తులు ఈ బైకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఆ బైక్ మీద మనం లాంగ్ జర్నీ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మరొకవేళ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఛార్జింగ్ అనేది అంతవరకు వస్తుందా అన్న ఒక అనుమానం ఉన్నది. సో దాన్ని మీరు ఎప్పుడైతే వీలైనంత తొందరగా అమల్లోకి తీసుకొస్తారో, ఇప్పుడు కొత్తగా నిర్మించే అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ ఛార్జింగ్ పాయింట్ తీసుకురావడం, ఆఫీసులలో కింద ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఈ ఛార్జింగ్ పోర్ట్స్ పెట్టడం, లేదంటే ఈ పెట్రోల్ బంకులని ఏవైతే ఈ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టడం వల్ల కొంత మేరకు వీలైనంత తొందరగా జనాలు అట్రాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీ పాలసీని తీసుకువచ్చింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఈవీ పాలసీ 2026 డిసెంబర్ చివరి వరకు అమల్లో ఉంటుందని చెప్పారట. ఇది ఏంటంటే ప్రాబ్లం అంతా ఒకటే దగ్గర ఉంది. ఒకవేళ మేము బయటకు వెళ్తే లాంగ్ జర్నీ చేస్తే మా పరిస్థితి ఏంది అన్న ఒక ఆలోచనలో ఉన్నారు తప్పితే తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్గానే ఉన్నారు. సో ఇది గ్రామాలలో కూడా ఎక్కువ అవుతున్నది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అందులో కొన్ని రకాలు ఉన్నాయి కదా, అంటే ఎంత వెయిట్ ఎక్కినా అని కూడా అవి డ్యామేజ్ కాకుండా ఉండడం, ఒక 200 కిలోలు 300 కిలోలు కూడా దాని మీద వెయిట్ వేసినా అని కూడా అది వెళ్ళడం ఏదైతే ఉన్నదో ఆ వీడియోలు కానీ అడ్వర్టైజ్మెంట్ బాగా వైరల్ అవుతా ఉన్నది ఎలక్ట్రికల్ వెహికల్లో. కాకపోతే లాంగ్ జర్నీ చేసే వాళ్ళకే దానికి కొత్త ఏదన్నా మార్గం చూపిస్తే, ఒక రూట్ చూపిస్తే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాలసీలో భాగంగా ఎలక్ట్రికల్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100% పన్ను మినహాయింపు ఇస్తారు. ఈ లిస్టులో 2 వీలర్స్, ఆటోలు, కార్లు, ఇండివిజువల్ ట్యాక్సీ కోసం వాడే కమర్షియల్ 4 వీలర్స్, లైట్ గూడ్స్ వెహికల్స్, టాటా ఏసీ లాంటివి ట్రాక్టర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎలక్ట్రికల్ వాహనాలై ఉంటే వాటికి రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% పన్ను మినహాయింపు ఉంటుందట. సో ఇవి ఏవైతే తీసుకుంటారో ఈ వెహికల్స్లో ఎలక్ట్రికల్ తీసుకుంటే వాళ్ళకు 100% ఈ రోడ్ ట్యాక్స్లు కానీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు కానీ మొత్తం ఫ్రీ ఉంటుందట.